హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక సిట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు 4,000 కోట్ల అవినీతి జరిగింది లిక్కర్ స్కామ్ ద్వారా అని చెప్పేసి ఈ సిట్ విచారణ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఈ సిట్కి అయితే బాధ్యత అయితే అప్పగించింది. అప్పటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎవరెవరైతే లిక్కర్ స్కామ్లో కీలకమైన అంటే ఆ పాలసీలో రూపుదిద్దిన వాళ్ళు కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే రాజకేశ్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అని చెప్పేసి కీలకమైన అధికారులను కూడా సిట్ అరెస్ట్ చేసి వాళ్ళనైతే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉంది. అయితే ఇన్వెస్టిగేషన్లో పురోగతి అనేది కనిపించట్లేదు అనమాట. ఏదైనా కానీ నిందితులు చెప్తేనే కేసు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ సిట్ యొక్క లక్ష్యం, ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి. అయితే వీళ్ళు ఎవరూ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడానికి అంత ఇంట్రెస్ట్ చూపట్ల. ఎందుకు అంటే మేబీ ఆడ స్కామ్ జరగవచ్చు, జరగకపోవచ్చు, అసలు అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి కాకపోవచ్చు. ఆయన దగ్గర సిట్టు వాళ్ళ మీద ఒత్తిడి పెడుతుంది, మీరు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాలన్నట్లుగా. అయితే వాళ్ళు ఎంతకీ చెప్పకపోవడంతో, ఈ కేసులో పురోగతి లేకపోవడంతో ఇప్పుడు ఒక సిట్ కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లయితే వార్తలు అయితే వస్తాయి. ఆ వార్తలు ఏంటంటే, ఎవరైతే ఈ నిందితులకి నార్కో ఎనాలిసిస్ టెస్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నట్లయితే వార్తలు అయితే వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా కోర్టులో పర్మిషన్ కోసం ఒక అఫిడవిట్ ఒక పర్మిషన్ తీసుకుంటారని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వస్తూ ఉంది. ఆ టెస్ట్కి మరి కోర్టు పర్మిషన్ ఇస్తుందో లేదో తెలియాలి. అయితే దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్, నార్కో ఎనాలిసిస్ టెస్ట్ మీద ఇప్పటికే సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. ఈ గైడ్లైన్స్లో ప్రధానంగా ఏంటంటే, ఎవరైతే నార్కో టెస్ట్ ఎనాలిసిస్ చేయాలనే వ్యక్తి ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఆయన యొక్క ప్రమేయం లేకుండా ఈ టెస్ట్ని చేయడానికి అధికారం లేదు సిట్కి. ఆ వ్యక్తి ఒప్పుకుంటేనే పర్మిషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే, ఒకవేళ పర్మిషన్ తీసుకొని ఆ వ్యక్తి ఒప్పుకున్న టెస్ట్ చేసినా కానీ అది ఆధారంగా చెల్లదు. కోర్టులో అతన్ని శిక్షించడానికి, అలాగే జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఆధారంగా చెల్లదు అంట. అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. మరి సిట్ అధికారులు మరి ఎందుకు ఈ టెస్ట్ వైపు వెళ్తున్నారో తెలియదు. ముఖ్యంగా ఏంటంటే, ఆధారాలు సంపాదించడం కోసం, అలాగే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ టార్గెట్గా వాళ్ళకి ఈ నార్కో ఎనాలిసిస్ టెస్ట్లో అయినా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఒక ప్రయత్నంగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఒక ప్రయత్నంగా వాళ్ళు ఈ నార్కో ఎనాలిసిస్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నట్లయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.